సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ నుంచి 3000కి పైగా వేకెన్సీస్తో ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేటువంటి అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి 10+2 పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అనేవి కూడా కండక్ట్ అయితే చేయరు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అని టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవుతుంది కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక సో మనకి ఇవాళ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేది కనుక January 14th, 2024 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నది కనుక ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరూ కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా 3015 వేకెన్సీస్ ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో మనకి ఓపెన్ కేటగిరీ వారికి 1224 వేకెన్సీస్, నెక్స్ట్ మనకి ఎస్సీ వారికి 455, ఎస్టీ వారికి 218, ఓబీసీ వారికి 811, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 307, ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి కూడా 80 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా మనకి పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక December 14th, 2023 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 15 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 24 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఓబీసీ క్యాన్సైట్లు కనుక 27 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్సైట్లు కనుక 29 ఇయర్స్ వరకు, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాన్సైట్లు కనుక 34 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నది కనుక సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఓన్లీ 36 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 136 రూపీస్ అనేవి మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. గ్యాస్ మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డివిజన్స్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్ట్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ట్రేడ్స్తో పాటు ఏ కేటగిరీ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించడం అనేది మనకి ఇక్కడ లిస్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ట్రేడ్స్ కనుక చూసుకున్నది కనుక ఏసీ మెకానిక్, అప్రెంటిసిప్ ఫుడ్ ప్రొడక్షన్, బ్లాక్ స్మిత్, నెక్స్ట్ మనకి కేబుల్ జాయింటర్, కార్పెంటర్, కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డీజిల్ మెకానిక్, డిజిటల్ ఫోటోగ్రఫీ, డ్రాట్స్మెన్ సివిల్, డ్రాట్స్మెన్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఫ్లోరిస్ట్ అండ్ ల్యాండ్స్కేపింగ్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, నెక్స్ట్ మనకి హౌస్ కీపర్తో పాటు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్, రిసెప్షనిస్ట్, సెక్రటరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టర్నర్, వెల్డర్ అనేటువంటి ఈ యొక్క డిఫరెంట్ ట్రేడ్స్లలో సో ఎవరైతే ఐటీఎస్ సర్టిఫికేట్ అనేటువంటి దాన్ని కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్టు కనుక 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి సంబంధిత ట్రేడ్స్లలో ఎవరైతే ఐటీఎస్ సర్టిఫికేట్ అనేటువంటి దాన్ని కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఓన్లీ ఐటీఎస్కి సంబంధించిన సర్టిఫికేట్ ఏది ఉన్నట్లయితే కనుక ఇక పర్టికులర్ జాబ్స్కి అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక పోస్ట్లకి సంబంధించిన మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక సెలక్షన్ విల్ బి డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ అప్లై అగైన్స్ ద నోటిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ యొక్క మెరిట్ లిస్ట్ అనేటువంటి ప్రిపేర్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క మెరిట్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో ఆ క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేసి ఇక పోస్ట్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి రిటన్ టెస్ట్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అనేవి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్.
ప్రజెంట్ ఈ యొక్క పోస్ట్కి ఇనిషియల్గా మనకి 1 ఇయర్ పాటు కూడా ట్రైనింగ్ అనేది ఉంటుంది గైస్. ఈ యొక్క ట్రైనింగ్లో కూడా మనకి సమ్ అమౌంట్ అనేది కూడా పే చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం 8,000 నుంచి 12,000 వరకు కూడా మనకి సమ్ అమౌంట్ అనేది కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నేషనల్ అప్రెంటిస్షిప్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సర్టిఫికేట్ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా రిలీజ్ చేసేటువంటి లెవెల్ 1 గ్రూప్ సి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఉద్యోగాలు రిలీజ్ చేసేటప్పుడు 20% వేకెన్సీస్ని ఈ యొక్క నేషనల్ అప్రెంటిస్షిప్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే మనకి ఫిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ యొక్క సర్టిఫికేట్ ఉండడం వల్ల ప్రతి ఒక్క రైల్వే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ముందుగా ప్రిఫరెన్స్తో పాటు 20% రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ అండ్ సెంట్రల్ రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్షిప్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.